హే గైస్, మేమైతే లాస్ట్ సండే ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటే మాకు దగ్గరలో భువనగిరి ఫోర్ట్ అయితే ఉందన్నమాట. ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి మేమైతే భువనగిరి ఫోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. చాలామంది ఏమంటారంటే దీన్ని బయట నుంచి చూస్తే మనకి ఏనుగు ఆకారంలో కనిపిస్తుందంట. ఇంకా మేము టికెట్ తీసుకుని అయితే లోపలికి వచ్చేసాము. ఇక్కడ ఎందరో చాణక్యులు రాజులు పరిపాలన చేశారు. దీన్ని నిర్మాణించిన వారు తిరుమల విక్రమాదిత్య గారు. ఇతను చాణక్యులకు సంబంధించిన వారు. ఇక్కడ బయట కనిపిస్తుంది కదా, ఇక్కడ విగ్రహం చూస్తున్నారు కదా, ఇతనే అనమాట సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు. ఇతనే లాస్ట్గా దీన్ని స్వాధీనం చేసుకున్నారు. మొఘల్స్ను మరియు కుతుబ్ షాను వాళ్ళతో యుద్ధం చేసి దీన్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. దీనికి ఆపోజిట్గా మనకు కాలభైరవుని విగ్రహం కూడా స్థాపించారు. கண்மணி அன்போடு காதலன் நான் எழுதும் கடிதமே, பொன்மணி உன் வீட்டில் சௌக்கியமா, நான் இங்கு சௌக்கியமே. உன்னை எண்ணி பார்க்கையில் கவிதை கொட்டுது, அதை எழுத நினைக்கையில். షరీఫ్ అయితే దీన్ని ఎత్తని ట్రై చేస్తున్నాడు కానీ రావడం లేదు. ఇంకా విశ్రాంతి సమయం అయిపోయింది. ఇంకా బయలుదేరే సమయం. ఇప్పుడు ఇంకా చిన్నగా దారి పట్టాము మేము. ఇంకా మా ప్రయాణం మొదలు పెట్టేస్తాం ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి అక్కడ వాటర్ వస్తుంది అనమాట. అక్కడ వాటర్ ఇవే. ఇక్కడ చాలా జాగ్రత్తగా పోవాలన్నమాట పట్టుకొని. అక్కడ నుంచి ప్లేసే లేదు, ఇంకా అక్కడ నుంచి ఎక్కడ రావాలి జల్దీ. ఇంకా అందుకే ఇక్కడ మెట్లు ఉన్నాయి అనమాట. ఈ కడ్డీలో నుంచి ఇట్లా రావాలన్నమాట. ఇంకా మనమైతే ఫైనల్ ప్లేస్కి వచ్చేసినట్టున్నాం అనమాట. ఇంకా ఇదే లాస్ట్ ఉంది అనమాట. ఇంకా అందరికి కిందికి పోతాం ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ పాయింట్ అయిపోయింది అనమాట. అంతా అయిపోయింది. ఇక్కడ చూడండి ఎలా ఉందో. అంతా మొత్తం టర్నింగ్ అన్నమాట. ఇక్కడ అంతా ట్విస్టింగ్ గా ఉంది. ఇక్కడ కొంచెం స్లోగా పోవాలి. అక్కడ సైడ్ మెట్లు ఉన్నాయి అనమాట. అక్కడ స్టెప్స్ ఉన్నాయి. అక్కడ డైటింగ్ ఫ్లోనింగ్. షరీఫ్ చూడండి. ఇక్కడ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాడు. స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది. చూడండి షరీఫ్ ఎలా స్లిప్ అయ్యాడు. చెప్పినాను ఇక రామని. అక్కడ స్లిప్ అయ్యి కింద పడినాడు. అక్కడ స్లిప్ అయి పడినాడు అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాను.